రోల్ అయిపోయి పడిపోయింది. అశ్నికి కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పినారు. చూసుకోలే, నీకు కూడా కావాలని ఏం కాదు కానీ చూసుకోలే. అయితే నేను ఇట్లా పడ్డా, ఇట్లా ముందు పడేసరికి తలకాయకి ఏమైనా తాకుతుంది వచ్చా ఇట్లా ఆపిన. ఎక్స్రే తీసినాక డాక్టర్ చూసి చూసేయండమ్మ, ఉట్టొట్టిగా పడ్డ దెబ్బలే. మా ఇదాక పెట్టుకున్నా చూపిద్దాం అనుకున్నా మంచిగా అందరికి. హలో నమస్తే అందరికీ. నేను ఇట్లాంటి ఒక వీడియో చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి చాలా ఓల్డ్ వీడియోస్ కింద ఇన్స్టాగ్రామ్లల్లో మెసేజెస్లల్లో ఈరోజు ఒక పోస్ట్ పెట్టినా. నేను అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఏమైంది ఎందుకు చేస్తలేరు వీడియోలు అంటే నేను ఒక పోస్ట్ పెట్టిన. అయితే యాక్చువల్గా ఏమైందంటే, బయటికి వెళ్ళినాము, ఇది వానాకాలం కదా, అట్లా హాస్ని చూసుకోకుండా సడన్గా స్లిప్ అయిపోయి మొత్తం ఇట్లా రోల్ అయిపోయి పడిపోయింది. అసలు నేను అనుకోలేదు. 15 సెకండ్లో అట్లా షౌట్ ఇచ్చింది. అట్లా ఇయ్యంగానే ఫటాఫట వెళ్ళిపోయి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళినాము. హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ తనకి ఏమంటారు బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వచ్చి ఏమైంది ఏందని ఆరా తీస్తే అశ్నికి కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పినారు. అంటే నేను షాక్ అయిపోయినా. ఆమెను వేసుకొని హాస్పిటల్స్ అది ఇది తిరిగి, సో ఇవన్నీ ట్యాబ్లెట్స్, ఇది నిండా. ఇది వచ్చేసి డయాగ్నోస్టిక్ ఇది రిపోర్ట్. చాలా చాలా అయినాయి. అండ్ ఆమెను ఒకసారి చూపిస్తాను మీకు. అంటే చాలామంది, అంటే నేను చూపించొద్దు అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది కామెంట్లలో అన్న ఏమైంది అసలు వీడియో చేయండి ఒకటి ఎట్లా అయింది అని. సో ఆమె కొంచెం చిన్న రికవరీ అయింది, మాట్లాడగలుగుతుంది ఇప్పుడు. సో ఆమెను ఒకసారి చూపిస్తాం మీ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అందరికి. కులాసాయేనా? గుడ్డుపిట్ట. ఓయ్ నీ చెయ్యి చూపి ఒకసారి, ఉరుకుతావు ఇంకోసారి నీళ్ళలో. చూసుకోలే, నీకు కూడా కావాలని ఏం కాదు కానీ చూసుకోలే. పెట్టుకో, సర్దైనట్టుంది. అయితే సో అట్లా అని చెప్పేసి మేము పెద్ద వీడియోస్ అట్లా ఏం తీయలేదు. బట్ స్ట్రాంగ్గా కంబ్యాక్ అయితే మళ్ళీ ఆమె మంచిగా అయిన తర్వాత తీస్తాము. జెండుమా మీది. అయితే మీకు చిన్న చెప్తా ఇప్పుడు మీకు. ఆమె పెట్టుకుంటుంది జెండుమా, పెట్టుకుంటే ఆమె పెట్టుకోవాలి. మళ్ళీ నాకెందుకు పెడుతుంది? నాకేముందని పెడతావు ఆశని? నాకు తలకాయ నొప్పి లేస్తాయి మా ఇంట్లో. అంటే ఏదైనా కొత్త వస్తువుల కంటే గోళీలు, ట్యాబ్లెట్లు, టానిక్లు చూపిస్తాను మీకు. ఇగో ఇది ఒకటి. ఉంటుంది. ఇగో ఇదేంది? శానిటైజర్. ఇది. ఇగో ఇక్కడ ఇంకొక జెండుమాం, రెడ్ కలర్ది ఒక జెండుమాం. ఇగో ఇలా అన్నవే కాదు. చాలా మంది హ్యాండ్ బ్యాగ్లల్లో మేకప్ కిట్లు ఉంటాయి, కానీ మా హాస్ని కూటమల బ్యాగ్లలో కోల్గేట్లు అంటున్నా, ట్యాబ్లెట్లు, గోళీలు అని. ఇంకోటి మీకు చూపిస్తా. ఇది నా ఎడిటింగ్ టేబులా లేకపోతే గోళీలా ఇదా? ఇదిగో ఇది టానిక్. మంచిగా లేనప్పుడు గోళీలు వేసుకోకపోతే ఏం వేసుకుంటారు? మంచిగా లేనప్పుడు గోళీలు వేసుకుంటారు కదా.
చాలామంది కూడా ఫోన్ చేసి అడిగిర్రు వదిన ఏమైంది అక్క ఏమైంది అని. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కొంచెం అంటే చూపించుకున్నా, ఎక్స్రే ఇట్లా తీపించుకున్నా. అయితే నేను ఇట్లా పడ్డా, ఇట్లా ముందు పడేసరికి తలకాయకి ఏమైనా తాకుతుంది కావచ్చు అని ఇట్లా ఆపిన. ఆపేసరికి స్వెల్లింగ్ వచ్చేసింది. ఇది ఇంక ఇట్లుండేమన్నా, కానీ కొంచెం తగ్గింది స్వెల్లింగ్. కొంచెం ఇట్లా కిందికి ఇట్లా వేస్తే ఇక బాగా నొప్పి లేస్తుంది. చేయి కూడా కొంచెం అయింది కదా, ఇక్కడ దాకింది ఇక్కడ కొంచెం. ఇప్పుడు ఓకే, కొంచెం పెయిన్స్ ఉన్నాయి అంతే. గుంజుతుంది కిందికి వేస్తే. ఈ 4 ఫింగర్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఇదంతా వాసింది. అబ్బా కొంతమంది ఒకరెవరో పెట్టిరు కామెంట్, ప్రాంక్ అయ్యిందని పెట్టి. మరీ అంత అట్లేం అంత దిగజారలేదు బ్రో. అంత కామెడీ చేసి అంత రాలేదు, ఇంకా పైకి రాలేదు. అంత వస్తా, తొందరలో వస్తా అట్లా. కానీ చేయి చూడండి, ఇంకా కొంచెం వాపుంది. ఇంకా మొన్న ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందులోనే ఈ నొప్పికి మళ్ళీ జ్వరము, జలుబు, ఈ పడ్డప్పుడే ఎందుకో ఈ నొప్పిలేస్తుంది అనేసరికి ఎక్స్రే తీసేసరికి మళ్ళీ ఇట్లా. అయితే ఇది చేతు తొందరగా స్వెల్లింగ్ వచ్చింది. ధనధన హాస్పిటల్ పోయి ఎక్స్రే తీసినాము. ఎక్స్రే తీసినాక డాక్టర్ చూసి ఎక్స్రేలా ఏం ఇరగలేదు, మంచిగా ఉంది, బట్ కొంచెం స్వెల్లింగ్ వచ్చిందని చెప్పేసి పట్టి వేసినారు. ఒక 1 వీక్ తర్వాత తీసేయండి, మీకు పెయిన్ లేకపోతే అని చెప్పిండ్రు. ఒకవేళ పెయిన్ ఉంటే మళ్ళీ రండి అని అన్నారు. తొందరగా నేను వారంలోనే తగ్గిపోవాలని చెప్పి ప్రేర్ చేయండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చేస్తాము. సో అందుకనే నేను వీడియోస్ ఏం పెడతలేను. నేను అంటే ప్రతిదాన్ని క్యాష్ చేసుకునే రకం అయితే అసలు కాదు. సరే ఏదన్నా వీడియోస్ చేస్తాం, మీరు నవ్వుకోవాలని చేస్తాం. కానీ అలాగే హెల్త్ బాగాలేక అంత ముఖం కూడా ఎట్లా అయిపోయింది, నవ్వులే పాప. అన్నం లేకుంటే ఏం లేకుంటే ఒకటే తిరిగిండు హాస్పిటల్కి. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు. అస్సలు గ్యాప్ లేదు అసలు హాస్పిటల్కి. ఇంకా నిన్న వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసిన. అక్కడ పిల్లలు ఉన్నారు, కొంచెం జ్వరాలతోనే మనం ఆడుకుంటుంది అట్లా అని చెప్పేసి అట్లా వదిలేసి వచ్చిన. ఇప్పుడు తీసుకొని వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఏమైందని పెడితే నేను ఒక పోస్ట్ పెట్టినందుకు చాలామంది కామెంట్లలో ఏమైంది అక్క, ఏమైంది వదిన, ఏమైంది అని చెప్పేసి చాలామంది మాకు కామెంట్లు చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మంచి జోస్తో ముందుకు వస్తాము అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎప్పుడు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నా. నేను పెద్ద అంటే మీకు చెప్దామని చెప్పేసి, అంటే నేను ప్రతిదీ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి, సో అందుకని చెప్తున్నా. సో ఎవరు ఏమనుకోవద్దు, డోంట్ మైండ్. ఇదేంటి అంటే అసలే వానాకాలం జర చూసుకున్నాడు రీ. ఇది బురదలు ఉన్న కాడ కాలు గట్టి వేసుడు మెల్లగేసుడు చూసేయండి. అమ్మ ఉట్టొట్టిగా పడ్డ దెబ్బలే అసలు ఇట్లా ఏమంటారు, గట్టిగా పడ్డ దెబ్బలు తాకాయి కానీ ఇట్లా ఉట్టొట్టిగా పడ్డ దెబ్బలే మస్తు తాకుతాయి. చూసుకోండి, అది మాత్రం చెప్తున్నా. నేను అసలు ఇట్లా ఇట్లా అడిగేసిన అంతే. ఇక ఘోరంగా పడ్డా. నాకు పడ్డప్పుడు నిజంగా చెప్తున్నా, నాకు చాలా నవ్వు వచ్చింది. నవ్వలేదులే బాగా పాపం. అంటే మా పానం వెళ్ళిపోయింది నాకు మొత్తం. ఎట్లా ఇట్లా బోర్ల బొక్కలు పడి మొత్తం చేతులు కిందికి వేసి కాలు మీదకి వేసింది. ఇట్లా వాడేసరికి తలకు తాకుతుంది కావచ్చు అని 2 చేతుల మీద ఇవి ఉంటాయి కదా, ఇవి వీటి మీద దాన్ని ఏమంటారు? ఆపిన. పామ్ కాదు, పామ్ అంటే కాలు, ఆమ్ అంటే చెయ్యి. ఇట్లా ఆపేసరికి గట్టిగా కొట్టుకోయి ఇక్కడ కూడా కొంచెం కమిలింది.
ఈమె చాలా సెన్సిటివ్ ఉంటుంది. అసలు చాలా వచ్చినాయి ఈ మధ్యలో. నాకు 300K ఫాలోవర్స్ ఇన్స్టాలో వచ్చినారు, దాన్ని చేసి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా. నాకు 10K ఇన్స్టాలో హాసినికి 10K వచ్చినారు, అది సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇంకా పిల్లం పేరు వాణి అనే సాంగ్ 1 lakh వెళ్ళిపోయింది, రీచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 1,25,000 ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఉంది, వెళ్ళి చూడండి. అంటే నాకు టైం లేకుండా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి. మీరు ఉన్నారు చాలా, నాకు అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లం పేరు వాణి అనే సాంగ్ కింద లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ సో అందుకని డిలే అయిపోయినాయి అన్నీ. సో రెగ్యులర్గా మైదాకు పెట్టుకున్నా, చూపిద్దాం అనుకున్నా మంచిగా అందరికి. ఏడ మైదాకు అంతా అది అయిపోయింది. ఇంక చేతికి ఇంకా మంచిగా వండిద్ది కానీ సో అందుకు అట్లా చేయలేదు. కొంచెం నేను తొందరగా మంచిగా కావాలని ప్రేయర్ చేయండి ప్లీజ్. చేయరా అందరు చేస్తారా లవ్వులే. అసలు ఇక ఈ పెయిన్కి నిన్నటి వరకు కొంచెం ఈ కిడ్నీ పెయిన్ కూడా ఉండే. ఒకటైంది అనుకుంటే వాళ్ళు ఇంకోటి బయటపడ్డది. మీకు తెలుసు అంటే వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ కిడ్నీలో స్టోన్ వస్తే ఎట్లా ఉంటుందో అనేది. అది అమ్మో. సో టాబ్లెట్లు అన్నీ వేసుకుంటుంది, తొందర రికవరీ కావాలని ప్రేయర్ అయితే చేయండి మీరు. చలో గైస్ బాయ్. ఈ వీడియోకి లైక్ చేయండి అని కూడా అడగబోతే అయితే లేదు. లైక్ ఏం లేదు, కాకపోతే ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయండి చాలు. తొందరగా రికవర్. ఈ లైక్ కోసం ఏం కాదు, జస్ట్ ప్రేయర్. నేను మంచిగా కావాలని ప్రతిదీ మీరు బ్లెస్సింగ్ ఇస్తారు కదా, ఇది కూడా నేను తొందరగా కోలుకోవాలి, మంచిగా కావాలని ప్రేయర్. అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే నిజానికి నార్మల్గా కూడా పేషెంట్ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అయిపోయేసరికి సో అది అట్లా. నేనేం పేషెంట్ని కాదు. చెయ్యి ఇరిగినా కూడా గిచ్చుతున్నావు, అది కూడా ఇరగొడతా ఫటక్ అని. ఆయనతో 2 ఇరుగుతాయి. నవ్వులే అసలు మళ్ళా. సరే చలో గైస్ బాయ్ అందరికీ.